హలో మామ, రెగ్యులర్ గా పల్లి పచ్చడి ఏం తింటావు గానీ ఒక్కసారి పల్లీలు ఎండుమిర్చి పచ్చడి ట్రై చేయ మామ. అబ్బా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ మామ. రెసిపీ చెప్తాను, వీడియోని సేవ్ చేసుకో. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం పల్లీలు వేసి ఒక 5 నిమిషాలు పల్లీని లో ఫ్లేమ్ లో వేయించుకొని తీసుకొని పక్క పెట్టేసుకో మామ. ఇప్పుడు అందులోనే కొంచెం నువ్వులు వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో వేయించుకొని పక్క పెట్టేసుకో. ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక దాంట్లో ఒక 10 నుంచి 20 ఎండుమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేయించుకొని తీసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5-6 పెద్దగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు వేసి మూత పెట్టి టమాటాలు మగ్గే వరకు మగ్గనిచ్చుకోవాలి మామ. ఒక్కసారి టమాటాలు మగ్గాక స్టవ్ ఆపేసుకొని పక్క పెట్టుకొని చల్లార్చుకోవాలి మామ. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ఆల్రెడీ వేయించుకున్న నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి మామ. ఆ తర్వాత మనం మగ్గించుకున్న టమాటాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మామ. ఇప్పుడు ఒక ఉల్లిపాయను పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకొని ఒక్క నిమిషం ఇట్లా తిప్పేసి ఆపేయాలి మామ. ప్లేట్ లో పెట్టుకొని పైనుంచి వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే ఉంటది మామ. అబ్బా అద్దిరిపోద్ది. నువ్వు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టు మామ. సరే ఉంటా, బాయ్.